ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 2026 ఇయర్ శుక్రవారం. దేవుని వాగ్దానం. టుడే గాడ్ ప్రామిస్ యెషయా 43:1. ఇశ్రాయేలు నిన్ను నిర్మించువాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం దేవుని సొత్తు. యెషయా 43:1 చదువుకోండి. 18వ తారీఖు భస్మ బుధవారం లేదా యాష్ వెడ్నెస్డే లేదా విభూది బుధవారం. ఇవాళ 3వ రోజు అన్నమాట. అంటే ఈరోజు శుక్రవారం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. హల్లెలూయా. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చనిపోతే ఏడుస్తారు. ఏడవాలి మరి. ఎందుకంటే ఆ చెట్టు అంత మనిషి మళ్ళీ మనకు కనపడ్డు. ఇవాళ పువ్వులాగా వెలిగిపోయే మనిషి రేపు ఎండిపోయిన గడ్డిలాగా వాడిపోతాడు. మరి నీ కోసం నా కోసం మనిషి రూపంగా భూమి మీదకి వచ్చాడు దేవాది దేవుడు. ఆయనే మనిషి రూపంలో వచ్చిన ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు చేసిన, నేను చేసిన, మనం చేసిన ప్రతి పాపానికి మనం శిక్ష పొందాలి. కానీ మన అందరి శిక్ష ఆయన భరించటానికి శిలువ మీద ఉమ్మివేయబడి కొరడా దెబ్బలు తిని దూషణలు భూషణలు సహించి ముళ్ళ కిరీటం ధరించి శిలువ మరణం చెందాడు. ఆయన చనిపోయే ముందు కూడా అన్నాడు, బిడ్డలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని. యేసుక్రీస్తు ప్రభు కోసం రోజు ఏడుస్తూ కూర్చోమనలేదు, కానీ ఆయన ఏకంగా తన ప్రాణాన్ని మన కోసం బలి ఇచ్చాడు. కాబట్టి ఆయన కోసం పవిత్రంగా జీవిద్దాం. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, అసూయ, అహంకారం, లోభత్వం ఇవన్నీ ఆయనకి పడని విషయాలు. కాబట్టి యేసు మహాపరిశుద్ధుడు. కాబట్టి నీవు నేను మనందరము పరిశుద్ధులుగా ఉండటానికి గట్టి కృషి చేద్దాం. దేవుడు మనలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి మనం ఇప్పుడు యెషయా 43:1 కూడా చదువుకున్నాం. నీవు నా సొత్తు అన్నాడు దేవుడే. కాబట్టి ఈ మిగిలిన జీవితం నేను 70 ఏళ్ళు బతుకుతా, నేను 80 ఏళ్ళు బతుకుతా అని
ఎవ్వడు గ్యారెంటీ లేదు. కాబట్టి బ్రతికినన్నాళ్ళు దేవునికి దగ్గరగా ఉందాం, దేవునిలో ఉందాం, దేవునితో ఉందాం. అంతేగాని 40 రోజులు ఉపవాసం ఉండి నీసు అంటే మాంసం చేపలు తినకుండా సినిమాలు చూడకుండా ఉండినంత మాత్రాన దేవునికి దగ్గర కాదు. పవిత్ర జీవితం, క్రైస్తవులు అంటే పవిత్ర జీవితం జీవించే వాళ్ళని ప్రజలు అనుకోవాలి. నిన్న ఇమ్మాన్యుయల్ రాజ్ అని ఆయన ఒక వీడియో చూశాను. ఒక దౌర్భాగ్యుడు అంటే మతోన్మాదులకి అసూయ ఎక్కువ, అహంకారం ఎక్కువ, కుళ్ళువు ఎక్కువ. వాళ్ళు ఒక సువార్థికుడు వెళ్తుంటే పెద్ద ఆయన, ఇది మా ఊరు, ఇక్కడ నువ్వు సువార్త చెప్పడానికి వీలు లేదు, ఇది మా భూమి, భూమి ఎవరిదండి, ఆకాశం ఎవరిదండి. కాబట్టి వీళ్ళు మతోన్మాదులు అంటూ కుళ్ళు, అహంకారం, ఓర్వలేనితనానికి గుర్తు. వాళ్ళు కుక్కని మొక్కితే మనం కుక్కనే మొక్కాలి, వాళ్ళు పాముని మొక్కితే మనం పామునే మొక్కాలి. అంత దౌర్భాగ్య పరిస్థితి దేవుడు మనకి ఇవ్వకూడదు. కానీ అలాంటి దౌర్భాగ్యులు, అలాంటి పనికిమాలిన వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా వాళ్ళని మార్చు అని. మన వెనుకల్లో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. యేసు నామంలో మీ అందరూ దీవింపబడుదురుగాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.